మన దగ్గర సినిమా రిలీజ్ అయ్యాక అసలు పట్టించుకోరు. మన దగ్గర ఇక్కడ పెద్ద హీరో తీసుకునే రెమ్యునరేషన్ లో అక్కడ సినిమా మొత్తం రిలీజ్ చేసేస్తుంది. నమస్కారం అండి. సో రీసెంట్ గా మనకు అందరికీ తెలిసిందే, మల్టీప్లెక్స్ లో ఎక్కువ అయిపోతున్నాయి, సింగిల్ స్క్రీన్ పడిపోతున్నాయి. సో ఇది ఎందుకు సినిమా పడిపోతుంది అంటారా? సినిమా పడిపోతుందని కాదండి, ఇప్పుడు ప్రజలకు ఏమైపోయిందంటే ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో చూసే అలవాటు ఏర్పడింది. ఆ అలవాటును మార్పించడానికి మల్టీప్లెక్స్ అని చెప్పేసి కొత్త పద్ధతి తీసుకొని వచ్చారు. ఈ కొత్త పద్ధతిలో ఏమవుతుందంటే ఒకటే చోట 4 థియేటర్లు పెట్టడము, అక్కడనే ఆట స్థలాలు పెట్టడము, అక్కడనే రెస్టారెంట్ లాంటివి పెట్టడము, అక్కడనే షాపింగ్ మాల్ లాంటివి పెట్టడము, వీటన్నిటిని పెట్టేసి కనీసం వాటినన్నా చూడడానికి వచ్చినప్పుడు సినిమాలు చూస్తారు అని చెప్పేసి ఆ రకంగా సినిమాల వైపు దారి మళ్ళిద్దామని చెప్పి మల్టీప్లెక్స్ పెట్టడం జరిగింది. ఈ మల్టీప్లెక్స్ పెట్టడం వల్ల చిన్న సినిమాలు అనేవి మూతపడుతున్నాయంటే అందులో సగం నిజం ఉన్నా కానీ వీళ్ళు పెట్టడం వల్ల మూతపడుతున్నాయని చెప్పి కాదు. ఇప్పుడు కొంతమంది ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు సింగిల్ సీట్ థియేటర్ వెళ్ళడానికి ఇష్టపడతారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను పోతే నన్ను డిస్టర్బ్ చేసేవాడు ఉండకూడదు, నేను ఒక సినిమాకి పోయానంటే హాయిగా టికెట్ తీసుకోవాలి, లోపలికి వెళ్ళిపోవాలి, సినిమా చూడాలి, వచ్చేసాలంతే. ఇప్పుడు మల్టీప్లెక్స్ ధరలు ఎక్కువ ఉండడం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా మూసుకోబోతున్నాయి. అంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్ ఒకవేళ మూస్తే మాత్రం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ వాళ్ళు చూడడానికి థియేటర్లు ఉండవు కదా, అప్పుడు ఎట్లా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ థియేటర్ రేట్స్ గురించి అని చెప్పి కాదు కానీ మల్టీప్లెక్స్ లో రేట్స్ ఎక్కువ ఉన్నాయి. రేట్స్ తక్కువ ఉండడం వల్ల సింగిల్ థియేటర్ అని చెప్పి ఖచ్చితంగా వెళ్తారు. మల్టీప్లెక్స్ లో వెళ్తే పొరపాటున అందులో ఖర్చు అవుతుంది. ఇప్పుడు మధ్యతరగతి వాడు ఆలోచించే ప్రశ్న ఏంటో తెలుసా? మొదటి, నేను సినిమాకు వెళితే నాకు ఎంత ఖర్చు వస్తుంది? ఒక టికెట్ నాకు 200 పడితే ముగ్గురం వెళ్తే, నేను, నా భార్య, నా కూతురు, మేము ముగ్గురు వెళ్తే ముగ్గురు కానీ 600 ఖర్చు వస్తుంది. మధ్యలో నేను పాప్కార్న్ కొట్టానంటే అది 200 రూపాయలు పడుతుంది. పాప్కార్న్ నా కూతురు సరిపోతుంది. నా భార్య అయితే నేను నచ్చకపోతాను, నేను అసలు తినను. సో ఒక 1000 రూపాయలు ఉంటే నేను వెళ్ళి సినిమా చూసి రాగలను అని చెప్పి ఆలోచిస్తాను. ఇది సింగిల్ థియేటర్కి వెళ్తే. అదే మల్టీప్లెక్స్ వెళ్ళాడు అనుకోండి, మల్టీప్లెక్స్ వెళ్ళాలనుకుంటే మధ్యతరగతి వాడు 100 సార్లు ఆలోచిస్తాడు. మల్టీప్లెక్స్ వెళ్ళడం వల్ల అక్కడ ఫలానా గేమింగ్ స్టోర్ ఉంది, పొరపాటున నాకు కూతురు చేసింది అనుకో, నేను గేమింగ్ ఆడతా అని చెప్పినట్టు ఆ గేమింగ్ టికెట్ తీసుకోవాలంటే ఎంతైనా తక్కువ 50 రూపాయలు ఉంటుంది. అటువంటి 4 చూపించాను అనుకోండి, 200 రూపాయలు నాకు అక్కడే పోతుంది. సరే నా కూతురు ఆడిందంటే ఓకే, నా భార్యకి ఏదైనా కావాలనిపించింది, ఆడాలనిపించింది, నా భార్య ఆడింది అనుకోండి, తనకు 200 రూపాయలు మళ్ళీ పోతుంది. ఇదంతా కాకుండా నాకు ఎక్కడైనా బుద్ధి పెట్టింది అనుకో, అలా 200 రూపాయలు ఇంకో నాకు వసూలవుతాయి, నాకు ఖర్చు వస్తుంది. ఇది కాకుండా పొరపాటున షాపింగ్ ఏదైనా చూసి ఇష్టపడ్డాం అనుకో, అది ఇంకా ఖర్చు పెరుగుతుంది అని చెప్పేసి మధ్యతరగతి వాడు మల్టీప్లెక్స్ వెళ్ళడం అయితే మానేసింది. మధ్యతరగతి వాడి టార్గెట్ ఓన్లీ సింగిల్ థియేటర్. సినిమా అనుకుంటే సినిమాకి వెళ్ళి సినిమా చూసి రావాలి. కాదు కూడదు అంటే మొత్తం అయిపోయాక వచ్చేటప్పుడు బిర్యానీ ప్యాకెట్ పార్సల్ తెచ్చుకోవడమే, లేకపోతే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళేసి బిర్యానీ తినేసి రావడమే జరుగుతుంది తప్ప మిగిలిన ఖర్చులు పెట్టుకోవడం కుదరదు. సో మల్టీప్లెక్స్ అనేది మధ్యతరగతి వారికి ఎప్పుడు కూడా ఆశ కాదు, అటు వెళ్ళాలనే ఆలోచన కూడా మధ్యతరగతి వారికి కాదు. సో చిన్న సినిమాలు అనేది వస్తున్నాయి, అట్లనే వెళ్ళిపోతున్నాయి తప్ప చిన్న సినిమాలు అనేవి వాటి కలెక్షన్స్ అనేవి చూస్తే చాలా తక్కువ వస్తున్నాయి. ఎందుకు ఈ కలెక్షన్స్ అనేవి ఎందుకు? దీనిది ఒకటేనండి, నాకు తెలిసిన ఆలోచన ఏంటంటే చిన్న సినిమాలకు బడ్జెట్ అనేది ఎట్లా ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒకనొక సినిమా వచ్చింది, అది విచిత్ర సినిమా అనుకుంటా సినిమా పేరు. దాంట్లో ఆ హీరో ఏం చేస్తాడంటే తను డైరెక్టర్ గా ఉండేసి తన అభిమాన హీరో ఆయన సినిమాలో తీసుకోవాలని చెప్పి అనుకుంటాడు. కానీ ఆ అభిమాన హీరో అప్పటికి పొగరుతో ఉండేసి నేను చెయ్యను అది అని అంటాడు. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే హీరోకే తెలియకుండా, అంటే ఆ సినిమాలో హీరోకి తెలియకుండా ఆ సినిమాని తీసేసి మొత్తం రిలీజ్ చేసేస్తాడు. రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు కేసు చేసినప్పుడు కోర్టు వచ్చేసి చెప్తాడు, సార్ అంత ముందు నా హీరో చేసినప్పుడు ఫలానా సినిమాకి ఇన్ని కోట్లు తీసుకున్నాడు, ఫలానా సినిమాకి ఇన్ని కోట్లు తీసుకున్నాడు, ఫలానా సినిమాకి ఇన్ని కోట్లు తీసుకున్నాడు, ఫలానా అమ్మకం రాయలసీమ కింద వచ్చింది, నైజాం కింద వచ్చింది, ఆంధ్ర కింద వచ్చింది, వాళ్ళు ఇంత పెట్టి కొనుక్కున్నారు, కానీ లాస్ట్ అనేది ఇంత వచ్చింది వాళ్ళకు. కానీ ఇప్పుడు అడగండి, నేను తీసిన సినిమాకు రాయలసీమ వారు ఇంతే తీసుకున్నారు, ఆంధ్ర వారు ఇంతే తీసుకున్నారు, వీళ్ళంతా ఇంతే తీసుకున్నారు, అంటే తక్కువ తీసుకున్నారు. ఆ రకంగా పర్సెంటేజ్ తీసుకున్నారు. నా హీరో కూడా పర్సెంటేజ్ ఇంత ఫీజు వస్తుంది, నేను ఆ ఫీజు తీసుకోవడం నేను రెడీ, హీరోకు నేను ఇచ్చేసుకుంటా అని చెప్పి 2 కోట్లు పెడితే 20 లక్షలు. అలా నేను ఒక స్టోరీ ఈ స్టోరీ చూడండి. ఇలా చెప్పడం వల్ల ఏమైందంటే చిన్న బడ్జెట్ సినిమాకి అనేది ఆ కొనేవాళ్ళు కూడా తక్కువ రేట్ పెట్టి కొనుక్కుంటారు.
అలా కొనుక్కుంటున్నప్పుడు అదే పద్ధతిలో తక్కువ రేట్ పెట్టేసి అడ్వర్టైజ్మెంట్ అయ్యేటట్టు ఎక్కువ వెసులుబాటు ఇవ్వాలి. అది సినిమా మంత్రి చూడాలి. ఆ సినిమా మంత్రి చర్యలను తీసుకోవాలి. అప్పుడే చిన్న సినిమా అనేది బతుకుతుంది. ఇప్పుడు చిన్న సినిమా వారు హీరోకు రెమ్యునేషన్ ఇవ్వాలా లేక రిలీజ్ కు రెమ్యునేషన్ ఇవ్వాలా అర్థం కాక తలా బాదుకుంటారు. ఇంకా పిఆర్ ఎక్కడి నుంచి పెట్టుకుంటారు. చిన్న సినిమా మూవీ ప్రమోషన్స్ అనేవి తోటి ఆర్టిస్టులు కూడా సహకరించట్లేదు. ఎందుకన్నట్టు అంటే ఆ సినిమాలో నటించిన ఆర్టిస్టులే ప్రమోషన్స్ కి సహకరిస్తలేరట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓన్లీ మన దగ్గరే ఉందండి. మన దగ్గర సినిమా రిలీజ్ అయ్యాక అసలు పట్టించుకోరు. కానీ బయట బాలీవుడ్ లో చూసుకుంటే సినిమా రిలీజ్ అయ్యాక దాని ప్రచారం కోసం అని చెప్పి హీరో హీరోయిన్స్ తోటి నటులందరూ కూడా ప్రచారాలు చేస్తుంటారు. మన దగ్గర ఇంకా ఆ కల్చర్ రాలేదు. ఆ కల్చర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ తిరిగేసి వీళ్ళు వాళ్ళ సినిమా ప్రచారం చేసుకోవాలి. ఒక నెల రోజుల ముందు నుంచి వీళ్ళ డేట్స్ అనేది ఖచ్చితంగా బ్లాక్ అయ్యి ఉండాలి. ఆ సినిమా ప్రచారం కోసం ఆ సినిమా ప్రచారం చేయాల్సింది దానిలో నటించిన నటిన వేరే ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటున్నారు, కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్స్ అనేవి ఎక్కువ తీసుకుంటున్నారు. చాలా మంచి ప్రశ్న అండి. ఇది ఖచ్చితంగా ఉంది కూడా. మన టాలీవుడ్ లో రెమ్యునరేషన్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. ఏదో ఎక్కడో ఎందుకు మన పక్కన ఉన్న కర్ణాటక తీసుకోండి. మన దగ్గర ఇక్కడ పెద్ద హీరో తీసుకునే రెమ్యునరేషన్ లో అక్కడ సినిమా మొత్తం రిలీజ్ చేసేస్తున్నారు. రిలీజ్ చేసి మన సినిమా కలెక్షన్స్ కంటే ఎక్కువ కలెక్షన్ రాబడుతుంది వాళ్ళు. అలా మన వాళ్ళు కూడా మన హీరోలు కూడా రెమ్యునరేషన్ ఇచ్చి ముందుగా పెద్ద పెద్ద హీరోలు తక్కువ చేసుకోవాలి. అలా తక్కువ చేసుకుని చిన్న సినిమాలు అనేది బాగుపడతాయి, బలపడతాయి, ఇంకా ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతాయి. ఒకటే చెప్తున్నానండి, ఖర్చు అనేది చాలా పెరిగిపోయింది. ఒక సినిమా తీయాలి అంటే నిర్మాత 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఒక హీరోని పట్టుకోవాలంటే ఈ హీరో సినిమా అయిపోయేంత వరకు ఉంటాడా అనే నమ్మకం నిర్మాతకు 100కు 100% ముందైతే ఉండట్లేదు. సినిమా ఎప్పుడైనా ఆగిపోయవచ్చు అనే భయం నిర్మాతకు ఉంది. అటువంటి భయాలు లేకుండా సినిమా మంత్రి ఆయన ఒక నియమావళి అనేది సృష్టించాలి. ఒక సినిమాకు వీళ్ళు సైన్ చేశారంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా అయిపోయిన వరకు కట్టుబడి ఉండాలి అని చెప్పేసి, లేనిచో ఈ చర్యలు తీసుకోబడతాయి అని చెప్పేసి కొన్ని నియమాలు తీస్తే గానీ ఈ సినిమా అనేది బతికించడం జరగదు. లేదంటే ఈ సినిమా అనేది ముందు ఏ కొరలో చిక్కుకొని సినిమా పరిశ్రమ నాశనం అవ్వడం ఖాయం.